ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. దొనకొండ మండలం రుద్రసముద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని, దొనకొండలో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని గొట్టిపాటి లక్ష్మి కోరారు. దొనకొండ మండలం మొత్తం టోటల్గా 15 గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాము. ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను దర్శి నియోజకవర్గం వరకు కాకముందే ఇక్కడ సమస్యలు తెలుసుకొని వచ్చాను. ప్రచారంలో భాగంగా మరిన్ని సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. ఇక్కడ ఏ నియోజకవర్గంలో లేనంత నిరుద్యోగ యువత ఉన్నారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఎప్పుడో ఇక్కడ రావాల్సింది. అది కనుక వస్తే సొంత గడ్డపైనే చాలా మందికి ఉపాధి అవకాశాలు ఉండి వలసలు అనేది తగ్గుతాయి. అంతేకాకుండా సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు కూడా ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము. చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంపు హామీ ఇచ్చారు. అంతేకాకుండా నేను ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి అందుబాటులో ఉండి నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగింది. ఈ 5 ఏళ్ల పాలన మన రాష్ట్రం, నియోజకవర్గం అందరూ ప్రజలు అంతా వెనకబడిపోయి ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. అభివృద్ధి పాలన అనేది వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. దర్శి నియోజకవర్గం ఎన్నడూ లేని అభివృద్ధిని చూపిస్తాను.